ధర్మాత్మగా తయారవుతాడు. దురాచారాన్ని భగవంతుడు ఇష్టపడడు. కానీ దురాచారి ఎవరైతే దురాచారం చేస్తున్నాడో తన మీద భగవంతుడికి ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ అయితే లేదు. తన దురాచారం వదిలేస్తే భగవంతుడు తప్పకుండా తనని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే తర్వాత శ్లోకంలో ఏమన్నారంటే, తను ఆత్మకి స్త్రీ లేదు, పురుషు లేదు, స్త్రీ ఉన్నా, చండాలు ఉన్నా, సూర్యుడు ఉన్నా, ఒక వైశ్యుడు ఉన్నా, ఎవరైనా భగవంతుడు అందరినీ సమాన భావంగా చూస్తారు. ఎవరైనా భగవంతుడిని చేయవచ్చు. తదుపరి శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారంటే, అర్జునుడితో చెప్తున్నారు, ఒక వైశ్య అయినా, ఒక శూద్ర అయినా అందరూ భగవంతుడిని చేరగలిగితే నువ్వేంటి, నువ్వు సెయింట్లీకి, నువ్వు ఒక రాజరిషి, నువ్వు మామూలుగా రాజే కాదు, క్షత్రియుడే కాదు, నువ్వు మంచి భక్తుడు, నీకోసం ఇది ఇంకో సహజంగా అయిపోయి నువ్వు చక్కగా నా దగ్గరికి రావచ్చు. లాస్ట్ సెంటెన్స్ భగవంతుడు ఏమంటున్నారంటే, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఏం గుర్తు చేస్తున్నారు? దిస్ ఈస్ ఎ టెంపరరీ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిజరీస్. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దుఃఖం ఉంది, దుఃఖం నిండి ఉంది అని తనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అయితే దుఃఖం అనేది ఏంటి, సుఖం అనేది ఏంటి? ఇక్కడ భగవంతుడు అంటున్నారు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సుఖం లేదు అని అంటున్నారు. ఇప్పుడు సుఖమైన దుఃఖమైన ఇక్కడ ప్రభుపాదులు కూడా పర్పట్లో చెప్తున్నారు, ఇదంతా ఓన్లీ ఒక కాన్సెప్ట్ అనమాట. సుఖమైన దుఃఖమైన ఎప్పుడు ఉంటుంది, అది మనం మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను గత ఆదివారం కూడా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనం అనుకోవచ్చు, నాకైతే ప్రపంచం సుఖంగానే కనిపిస్తుంది, మరి మీకు ఎందుకు అలా కనిపిస్తుంది అని. కానీ నిజాయితీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ సుఖం అనేది లేదు. అదొక మన మైండ్లో ఉంది, మనం అనుకుంటున్నాం ఇది సుఖం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప ఉందనుకోండి, పాప దగ్గర చిన్న బొమ్మ ఉంది, బొమ్మతో తను మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడినప్పుడు అమ్మ రోజు అంటుంది పాపతోనే, బొమ్మతో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, పెద్ద అయిపోయా, ఇంకా బొమ్మ నీకు తిరిగి ఎప్పుడు మాట్లాడదు. సో రోజు చెప్పిన మాట వినట్లేదు. మొత్తం మీద ఒకరోజు అమ్మ చాలా కోపపడినప్పుడు తన బొమ్మని తీసుకొని ఇంకొక రూమ్లో పెట్టేసి వచ్చింది. అప్పుడు ఆ రోజు అమ్మ చాలా సాటిస్ఫై అయిపోయింది. అయితే మొత్తం మీద ఇవిడికి అర్థమైపోయింది, ఆ బొమ్మ మాట్లాడుతుందంటే పెట్టేసి వచ్చింది. సో ఈరోజు అమ్మ పాపని పక్కన కూర్చోబెట్టి అడుగుతున్నారనమాట, నీకు అర్థమైంది కదా నేను చెప్పింది? వాడు ఏం జవాబు ఇవ్వట్లేదు. నువ్వు పెట్టేసి వచ్చాను కదా. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నేను ఎందుకు పెట్టేసి వచ్చానంటే మీరు అంతలాగా నాకు తిడుతున్నారు కదా, బహుశా బొమ్మ ఫీల్ అయిపోతుందని వేరే రూమ్లో పెట్టేసి వచ్చాను. ఇప్పుడు ఆవిడకి ఎలాగో వినబడదు కదా. సో మన ఒక మెంటాలిటీ కూడా అలానే ఉంది. అంతమంది సాధువుస్ అయినా, రిషీస్ అయినా, మంచి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, శాస్త్రం చదివిన వాళ్ళైనా మనకి చెప్పినచో అది మనకి ఎక్కదు. మనం ఏమనుకుంటాం, బహుశా వాళ్ళకి తెలియదు, కానీ నేను మాత్రం సుఖంగానే ఉన్నాను, ఈ రోజు సుఖంగా లేనా కూడా తర్వాత ఎప్పుడు రోజు నేను తప్పకుండా నేను సుఖాన్ని అనుభవిస్తాను అని ఒక మనం ఆశలో ఉంటాం. మామూలుగా నీళ్ళు కూడా మీరు గమనించండి, మీరు ఏదైనా వేస్తే దానిలో బబుల్స్ అవుతాయి, కానీ ఆ బబుల్స్ ఎప్పుడు ఒక నిమిషం కోసమే ఉంటాయి, నిమిషం కైనా తక్కువ, మళ్ళీ వెంటనే అది డిజాల్వ్ అయిపోతుంది. కానీ చిన్నపిల్లలు ఆటలు మీరు కూడా పార్క్ దగ్గర క్రాస్ అయి ఉంటే కదా ఆటలు ఆడుకుంటారు. ప్రతిసారి వాళ్ళు ఒక గోల్ ఏంటంటే ఆ ఉన్న బబులు ఎక్కువసేపు ఉండగలిగితే ఎంత బాగుంటుంది, ఇంకా పెద్దగా అవుతే ఎంత బాగుంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా, ఎటువంటి కెమికల్ పెట్టినా ఆ ఒక బబుల్ ఒక నిమిషం కోసమే ఉంటుంది. అలా మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎంత కష్టపడినా, ఎంత కృషి చేసినా భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందం క్షణభంగు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం. నేను గత ఆదివారం కూడా చెప్పాను, చాలా మంది దే ఆర్ సో మచ్ అట్రాక్టెడ్ టు టేక్ నాన్ వెజ్, మీట్ తినాలనే, నాన్ వెజ్ అనే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది. అంటే నేను ప్రతిసారి వాళ్ళకి ఒకటే అంటాను, మీరు అంత ఆసక్తితో తింటున్నారు కానీ అది ఒక క్షణమే. టంగ్ నుంచి, మీ నాలుక నుంచి కింద స్టమక్లు అయినప్పుడు స్టమక్ దాని ఒక రుచిని చూడగలుగుతుందా? లేదు. మీరు ఏదో పెడుతున్నారు కానీ మరుసటి రోజు ఏమవుతుంది, టాయిలెట్లు దానికి ఫ్లష్ చేసేయడమే. కానీ ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క ఆనందం కోసం మనం ఈ జన్మ మృత్యుజల చక్రంలో పడిపోతున్నాము. ఎన్నో రకాల పాపాలు మనము చేస్తున్నాము. I'm telling them that in this world there is no happiness. इस दुनिया में खुशी नहीं है, लेकिन सोचते हैं कि नहीं मुझे आनंद मिलेगा. तो एक माँ अपनी बेटी को रोज बोलती है, ये छोटा टॉय से मत खेलो, ये गुड़िया कभी तुमसे बात नहीं करेगी, ये गुड़िया है. फिर भी वो नहीं मानती है.
साथ खेलती है। एक दिन वो गुड़िया को दूसरे कमरे में रख के आ गई। उसकी माँ ने सोचा अब उसको समझ में आ गया। उसकी माँ ने उसको बोला अब तुमको समझ में आया, गुड़िया कभी नहीं बोलेगी। उसकी बेटी बोली नहीं नहीं, मैं गुड़िया को इसीलिए रख के आ गई क्योंकि आप इतना डांट रहे हो ना, सुन के उसको बुरा लगेगा, इसलिए दूसरे कमरे में रख के आ गई। तो हमारी भी जो मेंटालिटी होती है, हम लोग हर समय सोचते हैं कि आज मैं खुश नहीं हूँ लेकिन कल मैं पक्का खुश होऊंगा। परिस्थिति मेरे अनुसार नहीं है, ये आदमी मुझे तंग कर रहा है, ये सिचुएशन ठीक नहीं, यहाँ मुझे पैसा आने से मैं खुश रहूंगा। हमेशा वो कैसा है कि एक गधा होता है ना, गधा के ऊपर में जब सामान रखते हैं ना तो उसको क्या करते हैं, उसके सिर पे लकड़ी दे देते हैं, लकड़ी के ऊपर में टिंगा देते हैं, कैरेट को टिंगा देते हैं। अब वो गधा सोचता है कि थोड़ा आगे जाऊंगा ना तो मुझे मिल जाएगा, थोड़ा आगे जाऊंगा तो मुझे मिल जाएगा, लेकिन उसको कभी नहीं मिलेगा क्योंकि वो लकड़ी थोड़ा दूर से है और उस बहाने उससे बहुत काम करवा लेते हैं, है कि नहीं। तो हम लोग भी हमारे जीवन में यही सोचते कि थोड़ा सा आगे में चला गए और गधे के जैसे हम जो है काम करते रहते, लेकिन आनंद हम लोग को कभी नहीं मिलता है। तो ये जब पूरा काम हो जाता है तब फिर कैरेट निकाल के गधे की तरफ फेंक देते हैं। समझ में आई बात? तो हम ये बताते हैं जैसे छोटे बच्चे होते हैं, जब हम बूढ़ा पार्क से पास होते हैं, आप देखिए छोटे बच्चे बबल्स बनाते हैं हवा में, हमेशा सोचते हैं कि काश ये बबल अगर परमानेंटली रुक जाता, अगर थोड़ा और मैं बड़ा कर पाता। तो हम भी सोचते हैं कि नहीं थोड़ा सा अगर मैं इस भौतिक जो है पृथ्वी है, इस दुनिया में मैं आनंद पा पाऊंगा, बस थोड़ा सा मुझे और मेहनत करनी। बच्चे लोग क्या सोचते हैं, थोड़ा सा और कूदूंगा तो अच्छा बबल बन जाएगा। हम भी सोचते थोड़ी मेहनत और करूंगी तो मैं जरूर मेरे लक्ष्य को पा सकूंगी। మీరు మామూలుగా మీరు గమనిస్తే మన జీవితంలో కొన్నిసారి పరిస్థితుల్లో ఏమి మార్పలేదు, కానీ మన మైండ్లో ఇప్పుడు మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారనుకోండి, మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కారు, విశాఖపట్నం నుంచి దుబాయ్ వెళ్తున్నారు, ఆ ఒక ఉత్సాహం, ఆ ఒక ఆనందం, ఫ్లైట్ ఎక్కారు, అందమైన ఎయిర్ హాస్టెస్లు తిరుగుతున్నారు, చక్కని ప్లేస్ తీసుకొని వస్తున్నారు, ఏసీ ఆన్ ఉంది, మీకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ అవర్ మీకు వచ్చిన ఆనందం సెకండ్ అవర్లో రాదు, సెకండ్ అవర్లో వచ్చిన ఆనందం మళ్ళీ థర్డ్ అవర్లో రాదు. ఎందుకు రాదు? సత్యమనంలో కారు నొప్పి పెడుతుంది, అదే సీట్లో కూర్చున్నాము, అసలు ఎక్కడ తిరగలేదు, ఇది ఏమవుతుంది, ఎప్పుడు దిగుతాం, పరిస్థితి ఏమో మారలేదు, అదే ఫ్లైట్, అదే భోజనం, అదే డెస్టినేషన్కి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు మీకు అది నచ్చట్లేదు. అర్థమైందా? ఏదైనా ఉంటే అది మన మైండ్లోనే ఉంది. మంచి రుచికరమైన పిండి వంటలు మన ముందుగా ఎవరైనా ప్లేట్లో తీసుకొని వచ్చారు, పెట్టారు, చాలా చక్కని రసగుల్లా, రసమలై, పూరి, సబ్జీ, దాల్ అన్నీ ఉన్నాయి, చక్కగా మీరు కూర్చున్నారు. అప్పుడు వెంటనే మీ ఆవిడ అంటుంది పంది తినో, తిను పంది తినో, తింటారా? దానిలో రుచి అనిపిస్తుందా? అదే రసగుల్లా, అదే గులాబ్ జామున్, అదే దాల్ రైస్, ఇప్పుడు దానిలో రుచి ఇప్పుడు లేదు, అదే వంట, అదే అంటే ఈ ఆనందం అనేది సుఖ దుఃఖ అంటే ఆకాశం, సుభావనతో మనం ఆకాశము నిండి ఉంటే సుఖం. మన హృదయంలో మంచి భావనలు ఉంటే మనం సుఖంగా ఉంటాము. మన హృదయం ఎప్పుడు మంచి చెడు భావనలతో నిండి ఉంటే దుఃఖంగా ఉంటాము. సుఖము దుఃఖము. కానీ అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం సుఖం లేదు. అంటే మీరు ఎప్పుడు అయితే మాతాజీ అంటున్నారు మన మనసులో సుఖం ఉంటే ఇక్కడ మనం సుఖంగా ఉండగలుగుతాం. భగవంతుడి దగ్గరే మనకి సుఖం అనేది మనకి లభిస్తుంది. మనం ఒక శాశ్వతమైన స్థానంలో గోలోక వెళ్దాం, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము. ఇక్కడ మాత్రం సుఖం అనేది మనకి ఎట్టి పరిస్థితులు, కానీ మనం ఒక మైండ్తో మనం దాన్ని తయారు చేస్తాం. ఐఎమ్ హ్యాపీ ఆర్ ఐఎమ్ సాడ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మీరు ఇంట్లో కూడా చూడండి, మామూలుగా లేడీస్ షాపింగ్కి వెళ్తారు, సిఎంఆర్కి వెళ్ళారు, జోస్ అలుకాస్ జాయ్ అలుకాస్కి వెళ్ళారు, చక్కని ఏదో రింగ్స్ కొనుక్కున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆ నిమిషంలో అదొక ఎక్సైట్మెంట్, అదొక ఎంజాయ్మెంట్, అది మీరు తీసుకొని వచ్చారు, ఇంట్లో అందరికీ చూపించేశారు. తర్వాత అది కబడ్లోనే ఉంటుంది, ఒక్క 4 years తర్వాత విజయలక్ష్మి మాతాజీ నేను అది తీసి మీకు ఇది బాగుందంటే లేదు మాతాజీ ఇంకా మంచి మంచి షాప్స్ వచ్చాయి. అప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ గా ఉండేది. డిమినిషింగ్ వాల్యూస్, దట్ ఈస్ నో మోర్ ఇంట్రెస్టింగ్. అది ఇంట్రెస్టింగ్ లేదు, కానీ అప్పుడు that time you were thinking that this is what is going to give me happiness, but now it doesn't give you happiness anymore, is it not? Why? That means there is no happiness. If it gives you happiness, it should give you happiness always. Why it doesn't give you happiness always? That means it's not true.
it's not for you. Our Guruji used to be very, not Srila Prabhupada, Siksha Guru used to be very good example. He said that, even when they get married, they are so attached to each other. He used to say that if you see that the wife is walking behind and the husband is walking in the front, they are newly married. If they are walking together, they are married, they've been married for some years. And if the wife is walking in front and husband is walking, they are married since a long time. He used to say that కొత్తగా పెళ్లి అయినప్పుడు హస్బెండ్ ఏం చెప్తే వైఫ్ వింటుంది, కొన్ని సంవత్సరాల వైఫ్ ఏమంటే హస్బెండ్ వింటుంది, అప్పుడు కొన్ని ఇయర్స్ అయిపోయినప్పటికీ వీళ్ళిద్దరు మాట్లాడతారు, నేబర్స్ వింటారు, ఇద్దరు మాట్లాడతారు, పక్కింట్లో వాళ్ళు వింటారు. They will fight, they will shout and everybody will hear. So our concepts are so temporary. It's all in there. We think this will give me happiness, that will give me happiness. Nothing gives us happiness. So here, Krishna is now coming to the mega finale of this confidential chapter. మనం అనుకుంటాం, ఎన్నిసారి అనన్య భక్తి అనన్య భావంగా నాకు భజించాలి, అనన్య ఇంకా ఏం చేయాలి ఏంటి, ఫైనల్గా మాకు సమరీ చెప్పేయండి, ఎలా హౌ టు వీఆర్ సపోజ్ టు డూ ఇట్. సో ఇక్కడ భగవంతుడు ఫైనల్ సమరీ ఇచ్చేస్తున్నారు, ఎలా నువ్వు నాకు పూజించాలి, ఎలా నువ్వు నాకు భజించాలి, ఎలా నువ్వు నా దగ్గరికి చేరుతావని. సో మనము ఈరోజు somehow we will start and try to complete మన్మనా భగవద్భక్తో. మన్మనా భగవద్భక్తో మధ్యాహ్ని మాం నమస్కురు మమే వైశ్యసి యుక్తవైవం ఆత్మానం మత్పరాయణ. Engage your mind always in thinking of me. Become my devotee. Offer obeisances to me and worship me. Being completely absorbed in me, surely you will come to me. Here Krishna is saying, Telugu Anwar. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయము, నా భక్తుడు అగుము, నాకు నమస్కారము చేయము, నన్ను అర్చింపు. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. సో హియర్ భగవంతుడు ఏమంటున్నారు, నన్ను పూజించు, నన్ను నమస్కారం చేయి. నా వాట్ తెలుసు తెలుగు నమస్కారం చేయి. వాట్ ఆర్ ద 5 things? నన్ను అర్చించు, నమస్కారం చేయి, పూజించు, నాకు భక్తుడవు, అండ్ ద లాస్ట్ వన్ మత్పరాయణ్, సదా నా చింతనయందే, సదా నా చింతలో, సదా నా స్మరణంలో నువ్వు. These are the 5 things Krishna is asking us to do. Now ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నన్ను పూజించు, నాకు నమస్కారం చేయి, నాకు భక్తుడుగా నువ్వు తెలియాలి, నువ్వు భగవంతుడు ఒక భక్తి చేయి. నువ్వు భగవంతుడి చెప్తున్నారా, ఇస్తే మీ, నాకు, నన్ను. If you observe, it's such a fantastic thing. Imagine two friends, पहले मैं हिंदी में बताती हूँ. 2 friends हैं जो साथ में रहते हैं, साथ में खाते हैं, पीते हैं, सोते हैं. अब जब आप दोनों फ्रेंड्स हैं, अब सडनली अगर आपको ये बोला ऐसा कर, तुम मेरी पूजा कर, मुझे प्रणाम कर, मेरी बात सुन, तो तू डर जाएगा. आपको कैसे लगेगा सुनने में? शंका आएगी कि नहीं आएगी? शंका आएगी ना, ये तो मेरे साथ ही सोता है, मेरे जैसे ही दिखता है, मेरे जैसे ही ये कैसे भगवान हो गया? और फिर भी अगर वो आपके ऊपर विश्वास करता है तो ये कितनी बड़ी बात है. ఇద్దరు స్నేహితులు వాళ్ళు కలిసి తింటున్నారు, కలిసి పడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సడన్ గా ఒక స్నేహితుడు నేను భగవంతుడు, నన్ను నమస్కరించు, నన్ను పూజించు అంటే దాన్ని నమ్మాలంటే మీకు యువర్ లవ్ ఫర్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ ఫేత్, మీ ఒక నమ్మకం ఏదో ఒక స్థాయిలో ఉండాలి, లేదంటే చాలా కష్టం. అలా సడన్ గా మీ స్నేహితుడు అంటే మీరు నమ్మగలుగుతారా? కానీ అర్జునుడు నమ్మాడు. సో అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకుంటారు, అందరికి వదిలేసి అర్జునుడికి ఎందుకు చెప్పారు గీత. దిస్ ఇస్ అ క్వాలిఫికేషన్. అతనికి ఎంత నమ్మకం ఉంది భగవంతుడి పైన. అప్పుడు ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని భగవద్గీత వినడము, భగవంతుడు నన్ను స్మరించడం అది వేరే విషయం.
మనం ఆ యుగంలో ఉంటే కృష్ణుడు మనతో పాటు మామూలు మనిషిగా నడిచి ఉంటే అది చాలా కష్టం. మామూలుగా మనకి మన గురువు మీదే కొంచెం గురువుని నమస్కారం చేయాలంటే మనకి బద్ధకంగా ఉంటుంది. ఎందుకు చేయాలి, 10 ప్రశ్నలు వస్తాయి, మనలాగే ఉన్నారు, మనలాగే మాట్లాడుతున్నారు, మనలాగే నడుస్తున్నారు, గొప్పదేంటి, దేనికోసం మనం నమస్కారం చేయాలి, 10 మాటలు మన మనసులో ఉంటాయి. అదే సమయంలో కృష్ణుడు అంత స్నేహితుడుగా ఉన్నా కూడా అంత నమ్మకం ఉందనే కృష్ణుడు ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్, ఈ యొక్క ఆర్డర్, సూచన అర్జునుడికి ఇచ్చారు. ఎందుకంటే he has that much faith. There was one very beautiful story comes in Mahabharata. ఎవరు వచ్చి కృష్ణుడిని అడిగారనమాట, మీకు అర్జున్ అంటే ఎందుకు అంత ఇష్టము, మీరు ఏదైనా అర్జునుడికి చెప్పడం, అసలు అర్జునుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అసలు? అప్పుడు భగవంతుడు ఇంకేం చెప్పలేదు, దాన్ని చేతి పట్టుకుని తీసుకువెళ్ళారు. మధ్యరాత్రి అర్జునుడు పడుకుని ఉన్నాడు తన గదిలో, ఈజ్ టేకింగ్ రెస్ట్, ఈ స్లీపింగ్, పడుకుని ఉన్నాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఏం చూశారు, అతను పడుకొని ఉన్నాడు. రాత్రి నిద్రలో కూడా తన శరీరంలో ఉన్న పోర్స్, ఆ పోర్స్ నుంచి కూడా కృష్ణ 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 అని బయటకు వస్తుంది అనమాట. సో అతను అంత లీనం. అసలు మన మనము స్పృహలో ఉన్నప్పుడే మనకి కృష్ణుడు గుర్తురాడు. ఇతను పడుకుని నిద్రలో ఉన్నప్పుడు కూడా అతనికి కృష్ణ కృష్ణ అని తన శరీరంలో ఉన్న ప్రతి పోర్స్ నుంచి బయటకు వస్తుంది. మనకి మామూలుగా నడిచినప్పుడైనా కృష్ణుడు ప్రే చేయంటే మన మైండ్ ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. సో హీ మస్ట్ బి అట్ వాట్ ఏ లెవెల్. మామూలుగా మన బిజినెస్లోనే, మన స్కూల్లోనే, మన ఇంట్లోనే ఏదైనా విషయం జరిగితే రాత్రి మనకి అది కలలో వస్తుంది 100%. అది మనకి దాని అర్థం ఏంటంటే మనం దానికి చాలా టచ్ అయిపోయాం, దాంట్లో మనం చాలా లీనం అయిపోయాం. అందు గురించి అది మనకి రాత్రి కళలో కూడా వస్తుంది. సో అర్జునుడికి రాత్రి కళ వదిలేయండి, తన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పోర్ నుంచి కృష్ణ అని పేరు వచ్చినప్పుడు అతను ఎంతో కృష్ణుడిలో నిమగ్నమై ఉంటాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అర్జున. మనకు అతనితో ఏం కంపేర్ చేయడానికి ఏం లేదు. మనం ఎక్కడున్నా మనం మామూలుగా చాంటింగ్ చేయాలి అంటే కూడా మనము చేయము. ప్రభుజీ గారు ఈరోజు నాకు ప్రత్యేకంగా వరల్డ్ హోలీ నేమ్ వీక్ గురించి మాట్లాడమన్నారు, కానీ మళ్ళీ నేను ఈ శ్లోకాలు లీనమైపోయాను. చాంటింగ్ ఎందుకు చేయడం, మన చాంటింగ్ ఎలా ఉండాలి. మొన్న ఒక ప్రభుజీ అంటున్నారు, ఒక అబ్బాయిని జపం చేయమన్నారు. జపం చేయమంటే అతను ఏం చేస్తున్నాడు, సోఫా మీద పడుకొని మామూలుగా ఇలా పడుకొని జపం చేస్తాడనమాట. సో వాళ్ళ అమ్మగారు వెళ్ళి, ఇదేంటి నువ్వు ఇలా పడుకొని జపం చేస్తున్నాడు? అతను చాలా చక్కని జవాబు ఇచ్చాడు. అతను అంటున్నాడు, నాకెవరో స్వామీజీ అన్నారు, మనం పడుకొని జపం చేస్తే కృష్ణుడు కూర్చొని వింటాడు, మనం కూర్చొని జపం చేస్తే కృష్ణుడు నిలబడి వింటాడు, మనం నిలబడి జపం చేస్తే కృష్ణుడు నృత్యం చేసుకుంటాడు, మనం నృత్యం చేసుకుంటూ జపం చేస్తే కృష్ణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. సో అందు గురించి నేను కృష్ణుడికి అంత కష్టం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. నేను పడుకొని చేస్తే నేను కూర్చొని వింటాను. జస్ట్ ఎ జోక్, బట్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ వన్ సపోజ్ టు బి వెరీ active. If people have laughed, they will already feel envious. What did I say? I should tell it in English. So I was telling them कि एक बार एक लड़का जब कर रहा था, तो सोते सोते जब कर रहा है सोफा पे, उसकी मम्मी बोल रही है कि ये क्या है, ये कोई जब करने का तरीका है कि आप सोते सोते जब कर रहे हैं? तो बोलता है कि माँ, मैंने कहीं सुना है कि आप सोते सोते जब करेंगे तो भगवान बैठ के सुनेंगे, अगर आप बैठ के जब करेंगे तो भगवान खड़े होके सुनेंगे, अगर आप खड़े होकर जब करेंगे तो भगवान नृत्य करेंगे, नाचते नाचते सुनेंगे, और अगर आप नाचते नाचते जब करते हो तो भगवान जो है बेहोश होकर गिर जाते हैं. तो मैं जो है भगवान को कष्ट नहीं देना चाहती, इसलिए मैं सोते सोते कर रहा हूँ, भगवान जो है बैठे बैठे मेरा सुनेंगे. तो प्रभु जी मुझे बता रहे थे कि तुम जो है आज क्लास में थोड़ा बताओ होली नेम के बारे में. वर्ल्ड होली नेम वीक चल रहा है, तो हमें प्रभुपाद जी जो है इस वीक में 46 ईयर्स पहले अमेरिका गए थे और वहाँ पे जो है हरे कृष्ण महामंत्र का शुभ नाम के बारे में प्रचार किया है. तो उस याद में हम ये पूरा वीक जो है ज़्यादा जप कर रहे हैं. जैसे हम लोग कल नगर संकीर्तन पे गए थे, तो पूरे वर्ल्ड इस्कॉन में हर जगह यही बात चल रही है कि क्यों जप करना चाहिए. मैं यही सोच रही थी कि जप क्यों करना चाहिए, कैसे करना चाहिए, कैसी भावना में करना चाहिए. सबसे अच्छा तो इसी श्लोक में बता रहे हैं कि मन मना भव मन भक्तो, कैसे आपकी मनस्थिति कैसी होनी चाहिए. जप करते समय आपकी मनस्थिति कैसी होनी चाहिए. यहाँ पे भगवान जप करना या भगवान का नाम सुनना, मनस्थिति बहुत इम्पोर्टेंट है. आप कैसे, ऐसा नहीं कि आप सोते सोते
భక్తుడు చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్గా మామూలుగా 6 గంటలు మనము పడుకుంటే సరిపోతుంది, కాకపోతే ఇస్కాన్ భక్తులు 9 గంటలు 9 hours పడుకుంటున్నారు. అది అదలా పడుకుంటున్నారంటే 6 hours మామూలుగా రాత్రి పడుకుంటారు, 1-2 hours జపా టైంకి పడుకుంటారు, 1 hour భారత క్లాస్ పడుకుంటారు. మన ద్రౌపది డిసైపుల్ చాలా చక్కగా చెప్తున్నారు. అసలు భక్తులందరికీ పంపించేయాలంటే ఓం నమో హరి ఓం, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పిన వెంటనే వాళ్ళు పారిపోతారు. మహాప్రసాద్ గోవింద్ అని చెప్పిన వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తారు. ఈ రెండు మంత్రాలు అనమాట వాళ్ళకి పంపించడానికి, వాళ్ళు పిలిచిపోయడానికి అనమాట. సో ఈ ఒక వీక్ ఎప్పుడు మనము 365 days అయ్యారు జపం చెయ్యాలి. And this year, Hare Krishna. So we have to chant. So this sloka has 5 very important points. 5 very important points. It's only 10 minutes to 8. Do you want me to continue next Sunday? There's 5 points. We need to discuss about those in detail. Okay, I can start it, how much ever I can complete. I want in Telugu, say all the 5 in Telugu. Just one and I will translate it. Say in Telugu one and I will translate the same. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. First one. Engage your mind always in thinking of me. Okay, today we'll do only this first one. Engage your mind in always thinking of me. భగవంతుడు ఇక్కడ ఏమంటున్నారు? ఎల్లప్పుడూ నువ్వు నా స్మరణంలో ఉండు. కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఆయన ఒక స్మరణంలో మనం ఎలా ఉండాలి? Have you been to Hong Kong? Have you seen in film? Madame Tussauds, you have seen Madame Tussauds in Hong Kong has Madame Tussauds. Have you seen? Anybody here has seen? At least saw in a movie or something? No. Yes. Now I will ask Satyanarayan. Always keep on thinking of that Madame Tussauds in Hong Kong. Can you think? Have you seen Eiffel Tower? Seen in a movie? Seen Eiffel Tower in Paris? No. In the movie, yes. If I tell you now, think about the Eiffel Tower. Can you think? Yes or no? Yes. Yes, because at least little bit parichay you have. You know tower, how the tower is. That is having 4 towers, big one, right? I've been there. If you ask me to be there, I can exactly remember how I went up the lift and we went up and we saw that and we took photographs. Exactly I can remember. But if I ask you, can you remember? Okay, at least you have seen in the TV. If I ask somebody who has not even seen it, can he remember? అనంత లక్ష్మతాజీ ఎఫిల్ టవర్ గురించి మాట్లాడుతున్నాం. మీరు వెళ్ళారా ఎఫిల్ టవర్ ఎప్పుడైనా? అది మీరు ఎఫిల్ టవర్ గురించి ఆలోచించండి కంటిన్యూస్గా. ఆ స్మరణలో మీరు ఉండగలుగుతారా? దేని స్మరణంలో మనం ఉండాలంటే దాంట్లో మనకి ఏదైనా పరిచయం ఉండాలి. పరిచయం లేకపోతే మనం దాని ఒక అనుస్మరణ అనిత్యం దాని స్మరణలో మనం ఎలా ఉంటాము? ఉండలేదు. అయితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? ఎంగేజ్ యువర్ మైండ్ ఆల్వేస్ ఇన్ మీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? పీ ఫర్ పరిచయం. అసలు భగవంతుడు ఎవరు అని ఆ ఒక పరిచయం మనకి ఉంటేనే మనం తన స్మరణలో ఉండగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో హూ ఇస్ కృష్ణ. హూ ఇస్ కృష్ణ అంటే ఏంటి? వర్ణంలో బయోడేటానా? కృష్ణ, మిస్టర్ కృష్ణ, born in Mathura, date so and so. That is parichay? Yes, that is not parichay. That is parichay? Mr. Krishna born on so and so date, mother name so, father name so, married to Rukmini, etc. Resume of Krishna. అలాంటి రెజ్యూమ్ ఇచ్చిన
హౌ విల్ యూ నో? ఈవెన్ మామూలుగా మనము యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆల్సో, మనం పెళ్లి చేసుకుని అనుకున్నా కూడా రెజ్యూమ్తో మనం మ్యారేజ్ చేసుకోము. ఏంటి వేసేసుకోండి రెజ్యూమ్ తీసుకొని యూ విల్ అగ్రీ ఫర్ మ్యారేజ్? అట్లీస్ట్ యూ విల్ టాక్ టు ద పర్సన్, యూ విల్ నో ద పర్సన్ బెటర్. మనం పెళ్లి చేసుకోవాలంటే రంగవతి మాతాజీ మనం దాని గురించి వివరం తెలుసుకోవాలి. ఓన్లీ రెజ్యూమ్తో అవ్వదు. ఫస్ట్ రెజ్యూమ్ చూస్తాము, తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, ఆదివారం కలుస్తారు, తర్వాత ఎంగేజ్మెంట్ అవుతుంది, మెల్లమెల్లగా ఒక రిలేషన్షిప్ అవుతుంది. లవ్ అనేది తర్వాత చాలా లేట్గా వస్తుంది. అలానే భగవంతుడిని కూడా మనం ప్రేమ చేయాలంటే అన్నో నిత్యం తన ఒక స్మరణంలో ఉండాలంటే ముందు తను ఎవరు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి? కృష్ణుడు తన భగవంతుడు అని అంతకు మనకి ఏం తెలియదు. తన ఒక తత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఏంటి? అతను చమత్కారం చేసేస్తారు, అలా కాదు. తన ఒక గుణాలు, తను ఎలా ఉంటారు, తన ఒక క్వాలిటీస్, అదంతా మనం వివరంగా మనము తెలుసుకోవాలి. అప్పటికి తనని మనం ప్రేమించగలుగుతాము. నేను ఒక రెజ్యూమ్ ఇచ్చేస్తే మీరు తనని ప్రేమించగలుగుతారా? లేదు. ఎంత ఎక్కువగా తన ఒక క్వాలిటీస్ ని మీరు తెలుసుకుంటే, ఎంత ఎక్కువ తన దగ్గరకు వస్తే అప్పుడు మనకు మీరు ఇంకా ప్రేమ అనేది మీకు పుట్టుతుంది. సో పరిచయం అనేది కంపల్సరీగా ఉండాలి. తత్వ పరిచయం అనేది ఉండాలి. అసలు కృష్ణుడు ఎందుకు భగవంతుడు? వాట్ ఆర్ ద భగవాన్ 6 అప్యులెన్సెస్? రిచెస్ట్, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ స్ట్రాంగెస్ట్, మోస్ట్ రినౌన్సియేట్. ఇదంతా మనకి తెలిసినప్పుడు మనకి భగవంతుడి పైన ఒక గౌరవము, ఒక కృష్ణ అని మనకి అప్పుడు మనకి అప్పుడు మనం తనకు నిత్యంగా తన యొక్క అనుస్మరణలో మనము ఉండగలుగుతాము. Second one, engage your mind in always thinking of me and become my devotee. Second step, first పరిచయం. పరిచయం అనేది మనకి ఉండాలి. పరిచయం అయిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ ప్రేమ. పరిచయం అయినప్పుడు ప్రేమ, లవ్. మీరు భగవంతుడిని ప్రేమించకపోతే మీరు ఎలా తన నిత్య తన స్మరణలో ఉండగలుగుతారు? समझ में? यहाँ पे 5 स्टेप है, 5 P है यहाँ पे. सबसे पहले जरूरी है परिचय. अगर आप भगवान को जानते ही नहीं हो तो भगवान को प्रेम कैसे करोगे? अगर मैं आपको एक रेज्यूम दे देती हूँ, उसमें लिखा है इसका नाम ये है, इसकी उम्र इतना है, तो क्या आप उसको प्रेम कर पाओगे? अगर कोई आदमी शादी भी करता है तो पहले रेज्यूम लेते हैं, फिर धीरे धीरे मिलते हैं. जितना एक पर्सन के कभी करीब आते हैं तो उसकी गुण, हम किसको प्यार करते हैं? किसी के गुण को हम प्यार करते हैं. गुण जो प्यार करते तो भगवान के भी जो है उनके जो गुण है उनसे हम प्यार करते हैं, उनकी जो आत्मा है उनसे हम प्यार करते हैं. तो परिचय के बाद में क्या होता है? प्रेम. अगर आपको प्रेम नहीं आएगा तो कैसे आप उसके बारे में, अगर आप किसी को प्यार नहीं करते उसके बारे में आप सोच सकते क्या? इतना ज्यादा. इफ यू डोंट लव समबडी, कैन यू थिंक अबाउट देम 24 hours? इट्स वेरी डिफिकल्ट. यस, मुरली प्रभु, कैन यू थिंक अबाउट इट? इफ यू लव समबडी, दैट्स वेरी ब्यूटीफुल सेइंग. If you love somebody too much, you can't love them little. If you love somebody too much, you can't love them little. If you really love Krishna so much, you can't forget him. You will always remember him. Yes, are you able to understand? If you see Krishna in your heart, कुछ होता है, तभी कुछ काम बनेगा. कुछ नहीं होता है तो कुछ भी काम नहीं बनेगा आपका. तो जहाँ है वहाँ ही रह जाएंगे. हर संडे आएंगे और चले जाएंगे. देखने से कुछ होना है मन में, तभी कुछ होगा. परिचय के बाद में प्रेम. और परिचय अगर स्पष्ट होगा तो प्रेम होगा. परिचय में ठीक से अगर आपको समझ में आया, आपकी बुद्धि में गया ना, तभी प्रेम होगा. नहीं तो प्रेम ही नहीं होगा. పరిచయం సరిగ్గా ఉంటేనే మీకు ప్రేమ అనేది పుట్టుతుంది. అసలు భగవంతుడు ఎవరు, తనని మనం ఎందుకు ప్రేమించాలి? భగవంతుడిని మీరు చూస్తే మీరు ప్రేమించగలుగుతారా? అంత గొప్ప భక్తులు కాదు. నేను మీకు ఇలా రండి, ఇలా పట్టుకొని మీరు ఇక్కడ కూర్చోబెట్టి రాధాదామోదర్ని మీరు ప్రేమించగలుగుతారా? మీకు రాదు. ఎలా ప్రేమించాలనుకుని రాదు. అది మీరు వింటేనే మీరు ప్రేమించగలుగుతారు. కృష్ణుడు ఇక్కడ ఉన్నారు, మన సేవ తీసుకున్న టైం వచ్చి ఉన్నారు అని ఆ యొక్క మన మైండ్ని మనం ట్రైనింగ్ ఇస్తేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కని ఉదాహరణ ఇచ్చేవారు. ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, లేదా ఫుట్బాల్ మ్యాచ్ చూసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. వాళ్ళ మనసులో అనుకుంటారు ఎంత కష్టపడుతున్నారు. ఒక్క బాల్ కనుక ఈ 11 పీపుల్ అందరికీ ఒక్కొక్క బాల్ ఇచ్చేస్తే గొడవ పోతుంది, ఎందుకు అంత కష్టపడుతున్నారు అందరూ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, దేని గురించి అంతలాగా పరిగెత్తున్నారు ఒక్క బాల్ గురించి 11 పీపుల్. సో వాళ్ళు చూస్తున్నారు, మీరు కూడా అదే ఆటని చూస్తున్నారు, వాళ్ళు కూడా అదే ఆటని చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు. అలానే ఒక భగవంతుడు
విగ్రహాన్ని నేను చూస్తున్నాను, మీరు మన అందరూ చూసుకుంటున్నాము. కానీ భక్తి అనేది ఎప్పుడు నీకు జ్ఞానము, నీకు పరిచయం ఉంటేనే నీకు అర్థమవుతుంది. లేదంటే మీరు ఏదో ఒక విషయంలో పడిపోతారు. ఈ రాధారాణి డ్రెస్ ఎలా ఉంది, ఈ జ్యువెలరీ ఎక్కడి నుంచి కొన్ని ఉంటారు, కెనరా స్టోర్ పూర్ణ మార్కెట్ నేను చూసుకో, అలాంటి ఆలోచనలు మీరు వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళినా ఎనీవేర్ యూ గో ఫ్రమ్ ద టాప్ వరల్డ్ యూ మే ఎనీ టైమ్ ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ యువర్ కండిషన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈవెన్ ఇఫ్ యూ గో టు Tirupati, you stand right in front of that, wherever you go, if you are not in the right state of mind, you will fall down. Because if you start thinking something else, you have to train your mind. It's a training how to love God, how to love Krishna. मैं बता रही हूँ कि भगवान के सामने तुमको खड़ा रख दिया तो भी तुमको भगवान के ऊपर प्यार नहीं आएगा. तुम्हारे माइंड को तुम्हें ट्रेन करना है कैसे भगवान को प्यार करते हैं. अगर गांव से कुछ आदमी को आप छोड़ दिए प्लेग्राउंड में, देखेंगे बहुत सारे 11 जने एक बॉल के पीछे भाग रहे हैं फुटबॉल, लोग क्या सोचेंगे, ये 11 जने एक बॉल के पीछे क्यों भाग रहे हैं, सबको एक एक बॉल दे देते हैं, शांति झगड़ा क्यों करना. वही खेल आप देखते हो, वही खेल वो लोग देखते हैं, लेकिन वो लोग को समझ में नहीं आ रहा है. जो शुद्ध भक्त श्रील प्रभुपाद जब खड़े रहते हैं भगवान के पास, तो उनकी आंखों में से आंसू आ जाते हैं. हमको नहीं समझ में आता है क्यों आता है, क्या, क्योंकि हमारा माइंड जो है ट्रेंड नहीं है, हमारा माइंड जो है ट्रेंड नहीं है. Many times it happens to me when I'm on this spiritual tours and sometimes giving classes. Last time where did we go? We were in Dwarka somewhere and we were in Sudamapuri. And that moment was so ecstatic, I was not able to speak. So I was telling Prabhuji that kindly you tell the story of this place, and I was almost crying because that place was very ecstatic, that whole situation and the whole moment. And then it was so funny that Bhanumataji is here. Bhanumataji came to me, Mataji, what happened? Why are you crying? Did somebody say something to you? And I was like, I don't know how to explain to her. Nobody said anything to me. This is, stay away from me for some time. It's difficult to explain why you are feeling that you have to train. It's a training, but people will never understand. Why? What happened? Maybe somebody said something. Maybe somebody hurt you. Like I was telling you the other day when I was serving in Prabhupada's house. Many people are walking, wow, a poor little girl, why she is doing seva here, what must have happened to her? The whole thinking they can never even understand that why we are here or what we are doing. When I was in class 7, so this, I think that time Gemini TV was newly launched, so 7 or 8, I don't remember. So they came to me and we were in ISKCON Secunderabad hall and some class was going on. And these people were asking everybody, why did you come here? Why do you like this place and everything? So they came to me also, class 7 or 8. Gemini TV, they newly launched, they kept the mic near me and I just told them 2 lines. I said, I see that advertisement in the TV, it says, Melody Khao, Khud Jaan Jao. I said, you come here, know by yourself. I have no words to explain to you. I don't have any words what I feel here, why I am coming here, right? It's difficult to explain because they're not even in that state of mind to understand why you are here and what you are doing. అయితే ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా కష్టము. It depends upon one's own. Like other day we were discussing that even understanding the first day when we started this in December, I was telling that this particular chapter, ఈ ఒక అధ్యాయము గుహ్యమైన అధ్యాయము, చాలా రహస్యమైన మాటలు బయటికి వస్తున్నాయి. అయితే కొందరు అనుకోవచ్చు, రహస్యమైన మాటలు ఉన్నాయంటే మళ్ళీ అందరు పబ్లిక్ గా చెప్తున్నారు, అందరికీ కూర్చోబెట్టి మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు, రహస్యమైన మాటలు కదా. రహస్యమైన మాటలు ఉన్నా కూడా ఈ ఒక జ్ఞానం ఎటువంటిదంటే మీరు ఆ ఒక స్థాయిలో ఉంటేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్పింది మీకు అంత బాన్సర్ వెళ్తుంది, మీకు ఏం అర్థం అవ్వదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అనుకుంటారు దీనిలో రహస్యం ఏం చెప్పారు అని. ఎవరికైతే అర్థమైపోయింది వాళ్ళకి దీనిలో అన్ని రహస్యాలు అర్థమైపోతుంది. సో మీ యొక్క లెవెల్ పైన మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు అది అర్థం మీరు చేసుకోగలుగుతారు. సో దెర్ ఇస్ నో మెనీ పీపుల్ హ్యావ్ దిస్ क्वेश्चन कि अगर ये जो चैप्टर है 9th चैप्टर, ये तो कॉन्फिडेंशियल है, इसमें तो सीक्रेट नॉलेज है. अगर सीक्रेट नॉलेज है तो आप क्यों सबको बिठा के बता रहे हैं इसके बारे में, इसको तो छुपाना चाहिए था. तो क्लास 1 में जब हम दिसंबर में शुरू किया तो मैंने सबसे पहले यही बताया कि है तो सीक्रेट, इसकी बहुत सीक्रेट है, लेकिन इसकी खूबी ये है कि अगर आप उस स्टेज में हो तो ही आपको समझ में आए. हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे
So even though this is secret, unless and until you are on that level, anyway you won't understand anything. So there is no harm. Even if you publicly go on speaking, because even if you are not in that proper state of mind, anyway it will remain secret for you. You will not understand. And probably you will go home and think, what was secret about this? We didn't feel anything secret about this. This whole thing is so secret. This whole thing is so confidential. We were discussing in the starting few slokas that how Krishna is telling that if one time you understand this and you start acting on this marg is so easy, it's so susukham, very, very nicely, very happily you can follow and you can go back dancing back to home, back to Godhead, right? I'll end it here. These 5 P's, we'll talk about them. We did Parichay today. After Parichay we did pray. And the rest of the 3 we'll do it next Sunday, okay? Anybody has any questions? Yes. Thank you very much for the most wonderful thing you explained. And then you after Parichay में एक चीज थोड़ा घूम करके, how one can understand the Lord out of his qualities more, where we can understand. Where we can understand. Where we can understand. Very beautiful question. అతను అడుగుతున్నారు, మీరు అన్నారు భగవంతుడు తాలూకా గుణాల గురించి మనం వినాలి. అయితే మనం ఎలా తెలుస్తుంది, ఎక్కడి నుంచి మనం వినాలి? అయితే మనం ఇలాంటి క్లాసెస్లో భగవంతుడు ఒక భక్తుడు అన్నారు. శ్రీల ప్రభుపాదు చాలా చక్కని బుక్ ట్రాన్స్లేట్ చేసి ఉన్నారు. అన్నిట్లో చక్కని ఒక బుక్ ఉంది. అదేంటది? భక్తి రసామృత సింధు. దాంట్లో భగవంతుడు ఒక గుణాల గురించి ఎంత చక్కగా చెప్పి ఉన్నాయన్నమాట. భక్తి రసామృత సింధు. ఇఫ్ యు రీడ్ భక్తి రసామృత నెక్టర్ ఆఫ్ డివోషన్, so beautifully the qualities of the Lord are mentioned. So you have to learn. See, I was telling other day in the class that how one time Srila Prabhupada was giving class and one devotee, he went off for taking darshan of all the temples in Vrindavan. And when he came back, Srila Prabhupada asked him, where did you go? And he told very proudly, to take darshan of all the temples in Vrindavan. And he thought Prabhupada is going to be so happy, you are great devotee, and Prabhupada chastised him. He said, what did you go and see there? Do you even have eyes to see them? I am giving here class to give eyes to see God. Because when I give you class, when I explain you, I am teaching you how to see God. You don't want to hear that and you want to go. Can you see God with your charma chakshu? Can you see it? You cannot see God. Prabhupada used to say, you want to see God, you see with your ears, not with your eyes. But we can't see with our eyes. We can't even understand Him. But when we hear from our Guru Maharaj, when we hear from Srila Prabhupada, when we read Srila Prabhupada's books, then we can know about the qualities of the Lord. Right? Why I am going on saying again and again the qualities of the Lord and all? Because otherwise you will simply become a Hindu. We don't want to become Hindu. We want to become Vaishnava. We want to become devotee. What do the Hindus do? They come to the temple, they have to come. It becomes all ritualistic. It should not become mechanic. Come to the temple, put some kobarkai, put some 2 rupees in the hundi. మీ బొగ్గల్ని ఇక్కడ కొట్టండి, అక్కడ కొట్టండి, అనవసరంగానే. There is no use. బొగ్గల్ని కొట్టి కొట్టి అనవసరం పాడైపోతున్నాయి. లాభం ఏమీ లేదు, మనసుల గురించి ఏమీ లేదు. అదేంటి గజేంద్ర స్నానం లాగా ఉంది. ఇప్పుడు అన్ని చేస్తారు, మళ్ళీ వెళ్ళి పాపకారాలు మొదలు పెడతారు. So what's the use? You come to the unless you know the qualities of the Lord, how will you appreciate the Lord? And if you don't know the qualities of the Lord, if you don't take that jnanam, very soon you may fall down. But you not understand. Very soon you will think it's okay to do this, it's okay to do like that. Unless you get a constant harmony, constant flow, constantly hear, associate with devotees, chant Lord's name. See, this is all again a very big cycle. Only by hearing also you cannot understand Lord, unless you have the mercy of the Vaishnava. Again, to get mercy of Vaishnava, you have to serve the Vaishnava. It's all a big cycle, right? So it's all a package. You have to take the whole package. Serving the Vaishnavas, chanting. If you don't chant also, how will you get purified? How will your heart get purified? Even to understand, right? If you are, I told many times in the Sunday, if a beggar goes with a bowl which is already full of stale chapatis,
Even if you give very nice sweet rice, can the beggar taste it because the bowl is full of that stale chapati and dal that is of 2 days old? He can never enjoy the taste of sweet rice. He cleans the bowl. If he cleans the bowl, then he will enjoy. Same thing happens with us. Even if we are going to hear some nectarian pastimes and classes, and we don't enjoy because previously so much things are accumulated. It's not. What are those things? In our heart there is no dal chapati. And there is moha, maya, matsarya, ahankara. I know what. Things may happen. I'm just giving some examples. Enjoy. Also. So you cannot even understand. So it's all a big circle, right? So one has to chant properly, one has to serve Vaishnava, one has to read scriptures, one has to listen to the scriptures, one has to understand the qualities of the Lord, that pray Lord, all the Navavida Bhaktis. If one follows it properly, then slowly one starts enjoying, right? It should not become namesake. Hare Krishna. Not namesake, Krishna is God. Why Krishna is God? How Krishna is God? All then you will enjoy. Many times I am giving this example. If you want to fall in love with Lord, you have to know His qualities. If you know His qualities, then only you can love Lord. How can you love somebody if you just walk in and somebody says, look, this is Radha Damodar, now you love him. How will you love him? You know, unless you know about him, oh, this is Damodar, oh, he has come from Goloka Vrindavan to take our service, oh, he is here right now. Then that whole feelings change when you understand from heart. Many Sundays back I was giving one example. I said, you have to do it from the heart, right? You say somebody, thank you. You just say thank you, there is no feeling. But for a minute, if you think, oh, what did this person do for me? Remember in your heart and then say thank you. That thank you comes from your heart. Yeah? So similarly, when you worship Krishna or something, if you do it very ritualistic, it has to come from your heart. How will it come from your heart? If you constantly think, Krishna is so kind to me. He gave me this body to worship Him. Krishna is so kind. He gave me my Guru Maharaj, my Guru from whom I am able to get. Every moment one has to have that feeling of gratitude. And that gratitude comes not directly only for Krishna, but for everybody who leads us to Krishna. Every moment that gratitude, then that whole thing becomes so beautiful. Everybody who has helped you to know about Krishna, to understand Krishna, you have to have gratitude. It's very important. So that way you can know. Vinay, humble. You have to be Vinay, you have to be humble, you have to have gratitude, you have to acquire good qualities. How do you acquire good qualities? Again, everything is a question. How do I do that? How do I do this? There was one businessman. It's very, very, shall I say in English or Telugu? English or Telugu? Telugu. ఎందుకంటే కొంతమంది బ్లాంక్ గా చూస్తున్నారు తన చక్కని క్వశ్చన్ అడిగి ఉన్నాడనమాట. భగవంతుడు గుణాల గురించి మనం ఎలా తెలుసుకోవాలి? అయితే నేను చెప్తున్నాను, భగవంతుడు గుణాల గురించి మనం తెలుసుకోవాలంటే భగవంతుడు గుణాల గురించి మనం తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర తెలుసుకుంటాము? గురువు దగ్గర తెలుసుకుంటాము. మనం శాస్త్రాలు చదివితే, గురువు ఒక వాణి మనం వింటే. సో నేను చెప్తున్నాను, ఇదంతా ఒక పెద్ద సైకిల్ అనమాట. మీరు వినాలి. వింటేనే ప్రభుపాదుల వారు క్లాస్ ఇచ్చినప్పుడు ఎవరో ఒక భక్తుడు బృందావని టెంపుల్ స్టూడెంట్ వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభుపాద అతను వెనక్కి వచ్చినప్పటికీ ప్రభుపాద అడిగారు, నేను ఎక్కడికి వెళ్ళావు? నేను టెంపుల్ సందర్శించడానికి వెళ్ళాను. అయితే ప్రభుపాద అతన్ని బాగా తిట్టారనమాట. అతను ఏమనుకున్నాడు, ప్రభుపాద నాకు చాలా పొగడతారేమో, నేను టెంపుల్ దర్శనానికి వెళ్ళాను కదా. ప్రభుపాద అన్నాడు, అలా కాదు, నువ్వు ఎలా చూస్తావు భగవంతుడిని? నీకు చర్మ చక్షుతో నువ్వు చూడగలుగుతావు ఏంటి? నేను ఇక్కడ చెప్పిన మాటలు నువ్వు వింటేనే నువ్వు భగవంతుడిని చూడగలుగుతావు. అయితే ప్రభుపాద గారు చెప్పేవారన్నమాట, భగవంతుడిని చూడాలంటే మనం చర్మ చక్షుతో చూడలేము, మనం చెవులతో చూడాలి. మనం భగవంతుడి గురించి వింటే కదా మనకి ఆయన గురించి అర్థమవుతుంది. సో నేను అతనితో చెప్తున్నా, ఇది ఒక పెద్ద సైకిల్ అనమాట. భగవంతుడి గురించి వినిన షో మనకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకు? ఒక అడిగేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ అడిగేవాడు తను ఒక పాత్రలోనే ఆల్రెడీ పాత దాల్ సాంబార్ రైస్ 2 రోజులు పాత సాంబార్ రైస్ ఉంటే ఆ పాత్రం పట్టుకొని వెళ్ళారనుకో అడగడానికి, అక్కడ మీరు మంచి పాయసం ఇచ్చినా తన ఒక రుచి తను చూడలేడు. ఎందుకంటే ఆల్రెడీ దానిలో పాత సబ్జీ రైస్ ఉంది. ఆ సబ్జీ రైస్ అన్ని పడేస్తే అప్పుడు మీరు తనకి భిక్ష ఇచ్చినా తన ఒక రుచిని తను ఎంజాయ్ చేయగలుగుతాడు. అలానే మన హృదయంలో అహంకారం, మోహం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన క్లాస్ వినినా కూర్చున్నా మనకి ఏమీ అర్థం అవ్వదు. ఎందుకంటే మనం ఒక అహంకారం ఆటంకం పెడుతుంది అనమాట. ఇదంతా పెద్ద సైకిల్. దానికి ఎలా శుభ్రం చేయాలి? వైష్ణవ సేవ చేయాలి.
వైష్ణవ సేవ చేయాలి, హంబల్గా ఉండాలి, వినయంగా ఉండాలి. వాళ్ళ సేవ చేస్తే వాళ్ళ కృప వల్ల మనకి ఏదో కొంత అర్థమవుతుంది. అర్థమవుతే మనం భగవంతుని చూడగలుగుతాము. అర్థం చేసుకోగలిగితే భగవంతుని ఇంకా ఎక్కువ ప్రేమ మనము చూపించగలుగుతాము, చేసుకోగలుగుతాం అనమాట. ఇట్స్ వెరీ బిగ్ సైకిల్. సో మనకి మంచి గుణాలు ఎలా వస్తాయి అంటే నేను అతనికి అంటున్నా, ఇదంతా పెద్ద క్వశ్చన్సే, ఇదంతా పెద్ద ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్ ఎలా ఉంది? భగవంతుడు ఒక నామస్మరణం చేయాలి, ఒక ఆజ్ఞ మనము పాలన చేయాలి, మన శాస్త్రాలు చదవాలి, మంచిగా మనం ఒక సాధన చేసుకోవాలి. ఇది పెద్ద ప్యాకేజ్. అయితే నాకు చిన్న జోక్ గుర్తొచ్చింది. నేను క్వశ్చన్ అడగడం వల్ల ఒకనప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనమాట. ఆ బిజినెస్ మ్యాన్ చాలా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో జర్నలిస్ట్ అందరూ అతని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అనమాట, సార్ మీరు అంత సక్సెస్ ఎలా అయిపోయారు, మాకు ఒక్క మాట చెప్పండి, ఇంత యంగ్ ఏజ్ లో మీరు అంత సక్సెస్ అయిపోయారంటే అతను ఒక్కడే చెప్పాడు, నేను సక్సెస్ అవుతున్నానంటే దానికి ఓన్లీ టూ వర్డ్స్, చాలా మ్యాజికల్ వర్డ్స్, దాని గురించి నేను సక్సెస్ అవుతున్నాను. సార్ అది ఏం సార్ అంటే రైట్ డిసిషన్. నేను ఎప్పుడైనా రైట్ డిసిషన్ తీసుకున్నాను అనమాట. అయితే సార్ చాలా బాగా చెప్పారు సార్, మీరు రైట్ డిసిషన్, కానీ అది ఎలా మీరు తీసుకుంటున్నారు, ఎప్పుడు మీరు రైట్ డిసిషన్ ఎలా తీసుకుంటారు సార్, అది ఒక్కసారి చెప్పండి సార్, దాని ఒక రహస్యం ఏంటి అని. అప్పుడు అన్నారా, టూ మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి దాని వెనక, నేను ఎలా రైట్ డిసిషన్ తీసుకుంటున్నాను. ఆ టూ మ్యాజికల్ వర్డ్స్ ఏంటి? రాంగ్ డిసిషన్. రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, అప్పుడే కదా నేను రైట్ డిసిషన్ తీసుకున్నాను. సో ఇట్స్ బిగ్ प्रोसेस అనమాట, इट्स अ बिग साइकिल అనమాట. सो आई वाज टेलिंग हिम, उसको मैं बता रही हूँ कि ये एक बहुत बड़ा प्रश्न का जंजाल है. अच्छा, शुद्ध भक्त कैसे बनूं, शुद्ध भक्त बनने के लिए क्या करूँ, गुण चाहिए, गुण कैसे एक्वायर करूँ, तो वैष्णव का सेवा करना तो कैसे शुद्ध बनूं, ये पूरा पैकेज है. आप कुछ नहीं कर सकते, आपको जो है जप करना पड़ेगा ठीक से, वैष्णव का संगति में रहना पड़ेगा, वैष्णवों का सेवा करना पड़ेगा, जप करना पड़ेगा, सुनना पड़ेगा गुरु का. ये सब कुछ अगर आप मानेंगे तो धीरे धीरे आप जो है सही उसमें जाएंगे. तो मुझे एक जोक याद आ गया. ये देखिए क्वेश्चन पे क्वेश्चन है. तो एक बहुत बड़ा बिजनेसमैन था, तो उसको सब पूछ रहे कि भाई तुम इतने सक्सेस कैसे हो गए, तुम इतना जगह तुम्हारी प्रगति हो गई. तो बोलते नहीं, वो 2 ही शब्द है मेरी जिंदगी में, मैं हमेशा सही डिसीजन लेता हूँ. तो ये अच्छा है, लेकिन आप हमेशा सही डिसीजन कैसे लेते हैं? तो उसके पीछे भी 2 मैजिकल वर्ड है, गलत डिसीजन. तो मैं गलत डिसीजन लेता हूँ, उसके बाद मुझे एक्सपीरियंस आता है कि मैं सही डिसीजन लेता हूँ. तो ये बहुत बड़ा ये है. तो जो है इट्स ऑलरेडी 8:15, सो वी विल एंड इट हियर. वी हैव डन परिचय. यस, अनदर क्वेश्चन. ఈ శ్లోకంలో భగవంతుడు నన్నే పూజించు, నా స్మరణలోనే సదా నిమగ్నం అయి ఉండు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇంకో శ్లోకంలో ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయేన. అందులోనేమో ఈశ్వరుడు అని చెప్పేసి యాజ్ ఇఫ్ ఈశ్వరుడు అంటే ఎక్కడో ఉంటాడు అన్నట్టుగా, తను కాదు అన్నట్టుగా. This is the confidential knowledge. That's why this 9th chapter is special, because it's you net lo velte, there are certain tour packages and there are certain customized packages. They customize it for you. I want it like this, I want like that, they customize it. This is customized chapter for Arjuna, where everything is very personalized. It's not general. He's giving so direct instruction. Worship me, very clear. No need of going roundabout. Everything very clearly is giving. This is revision paper. This is a question paper leaked in simple words. Everything is telling clearly. Don't need to worry, go here and there. I'm telling very clearly. Forget about everything, Arjuna. Just worship me. Just love me, worship me, pay obeisances to me, and you can come back to me. Very simple. That's what it says. Most confidential knowledge. Mari kondaru రామకృష్ణ ప్రభు ఇక్కడ అడిగారు, కొన్ని శ్లోకాల్లో అయితే ఈశ్వరుడు ఎవరో అని అలా చెప్తున్నారు, ఈ శ్లోకంలో డైరెక్ట్ గా నన్నే పూజించు అంటున్నారు. అయితే నేను అంటున్నాను, దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, అర్జునుడితో షార్ట్ కట్ వే చెప్పేస్తున్నారు. ఇట్స్ వెరీ సింప్లీ హీస్ టెల్లింగ్ ఐఎమ్ లార్డ్, వర్షిప్ మీ. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ సీక్రెట్ chapter, confidential chapter. These 34 slokas are like the essence of Gita. I mean, you can understand these 34. See, that's why starting లోనే ఫస్ట్ శ్లోకాలు ఏమన్నారు, అసూయ. ఎవరికైతే నా పట్ల అసూయ లేదు వాళ్ళకి అధ్యాయం అర్థమవుతుంది. ఎందుకంటే అసూయ ఉన్న వాళ్ళు ఇది ఒప్పుకోరు వెంటనే. నన్నే పూజించు, తనకి ఎందుకు పూజించాలి, తనే భగవంతుడు అనే గ్యారంటీ. ఏదేదో ప్రశ్నలు వస్తాయి, అలా ఎందుకు చెప్తున్నారు. సో ఇక్కడ
గురించి ఫస్ట్ చెప్పారు. ద క్వాలిఫికేషన్ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ ఇస్ యూ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ కృష్ణ, యూ షుడ్ నాట్ బి ఎన్వియస్ ఆఫ్ కృష్ణ, యూ షుడ్ హ్యావ్ faith in Krishna. If you have 100% faith in Krishna, then you can understand. So simple. He's telling very nicely. Yes. Related question. Yes. Are we not Vaishnavas by birth? We are part and parcel of the Lord. Yes. So by birth we are Vaishnavas. Definitely. So why two sects, Saivas and Vaishnavas? No. Everybody is Vaishnava. Everybody is part and parcel of the Lord. Now, if you forgot about the Lord, you are Vaishnava only. You say you are Shaiva. Where is it printed on your head that you are Shaiva? That is conditioned mind. They say like that, okay. It's very simple. See, even with a father, if you are fighting with your father, you leave him and go. You leave him and you go away. Temporarily, forgotten. Temporarily, you will have forgotten that he is your father, but you belong to him. So temporarily, you may change your name. See, when Indira Gandhi, she wanted to marry that fellow, and Nehru didn't agree. What did she do? Firoz. She took the surname from Gandhi, but she is daughter of Nehru or not? So now you say, why is that called Gandhi? No, she took it like that, Gandhi, but who is the daughter? She is daughter of Jawaharlal Nehru, not Mahatma Gandhi. It's such a confusing question when we were children, you know. So the father is Jawaharlal Nehru, but she is Indira Gandhi. We used to think she is daughter of Mahatma Gandhi, but she is the daughter of Jawaharlal Nehru. So we are all part and parcel of Krishna. Even Lord Shiva is part and parcel of Krishna only. So what that is all that. Mentioned again and again that you should be a Vaishnava. And we are Vaishnavas by birth. This is to remind us that this is your constitutional position. You are Vaishnava and come back. If you don't remind you, see, very the father or the mother has to remind the child, now come back to me, come back to me. You are Mr. What is your surname? Portula. So your father will go and say, don't forget, you are Portula Srinivas. Don't forget, they are reminding you. This is reminding. So don't forget, we are all part and parcel of Krishna, we have to go back. We are in temporary anesthesia by the Dr. Maya. So we have forgotten. So again and again Krishna is reminding, come back, this is your surname, you are Vaishnava Srinivas, come back. So that's what they have to mention. That's what they are mentioning, that we have to come back to me. Vaishnava. Vaishnava means one who belongs to Vishnu. You are mine, Krishna says. Krishna. You know what was the name of Draupadi? They used to call her Krishna, because she had a color of Krishna's skin. We belong to Krishna. We belong to Krishna. We are Vaishnavas. We belong to Lord Vishnu. We belong to Lord Krishna. We are all Vaishnavas. But we, just like nobody can be called a Brahman by birth, he has to do activities to become a good Brahman. We may be a Vaishnava by birth because we are all part and parcel of Krishna, but we have to become a Vaishnava to again go back, right? If you are a son of a very rich father, okay, and you start go out, you tear off your clothes and tear off your dhoti, and then you have to go back to your father's house, what will you think? My father is so rich, let me dress decently. It may be your own house, but you need to qualify to go back. So that's our own house. But we disqualified ourselves. We did all sorts of nonsense. Now we have to qualify ourselves to again go back to our own house. Okay, any other question? Yes. So, Srinivas Prabhu అంటున్నారు, మేమందరం వైష్ణవులే కదా, మన భగవంతుడు ఒక భాగమే కదా, అయితే మనం ఎందుకు మనకి మళ్ళీ కొందరు శైవాస్ కొందరు వైష్ణవాస్ అని మళ్ళీ మనకి ఎందుకు చెప్తున్నారు? అయితే నేను అంటున్నాను, మనందరూ భగవంతుడు అంశాలు ఉన్నా కూడా మనం భగవంతుడి దగ్గర కనుక వెళ్ళాలంటే దానికి మనం క్వాలిఫై అవ్వాలి. ఎలా అయితే ఒక బ్రాహ్మణుడు తన నాన్నగారు బ్రాహ్మణు ఉన్నా కూడా తన శాస్త్రాలు చదివి బ్రాహ్మణుగా ఆచరిస్తేనే తను బ్రాహ్మణుగా గుర్తుపెడతాం మనం. సో అలాగే మనం కూడా వైష్ణవులు, మనం వైష్ణవులే, మనం భగవంతుడి తరగతి అంశాలే, కానీ ఇప్పుడు మనం ప్రస్తుతంగా అన్ని చెడు అలవాట్లు పడిపోయి కిందకి దిగజారిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనం భగవత్ ధామానికి వెళ్ళాలంటే మళ్ళీ మనం మంచి గుణాలని మనము తీసుకోవాలి, మళ్ళీ మనం మంచి వైష్ణవుగా తయారవ్వాలన్నమాట. That's it. Anybody have any other question? We'll end it here. It's already 8:20. Next Sunday we'll continue with this sloka and somehow try to complete this sloka. So shall we have a oral quiz on 9th chapter next Sunday? Yes, oral quiz. Simply I will ask questions from 1st chapter to 34th chapter.
we'll have some ladies versus gents. No, we'll just divide half of this side, Hindi versus Telugu. Okay, Prabhuji, thank you very much. Hari Om. Hare Krishna.